వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. మీరు కార్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఏమైనా కార్ గురించి అవగాహన లేదా డ్రైవింగ్ గురించి కానీ దేని గురించి కానీ ఏదైనా అవగాహన తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ కార్ గురించి ఆ వీడియో విషయం ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. లెట్స్ డు వీడియో. బండి ఎక్కే ముందు మనం ఫస్ట్ సీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సీటు అలాగే వచ్చేసి స్టీరింగ్. ఓకేనా? ఈ సీటు స్టీరింగ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇలా ప్రెస్ చేస్తే సీటు వెనకాలకి వెళ్తుంది, ఇట్లా ముంగటికైతే వస్తుంది ఇది. ఓకేనా? అలాగే క్లచ్, బ్రేకు ఇవన్నీ నాకు ఇప్పుడు కంఫర్ట్గా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ క్లచ్, బ్రేకు ఇవన్నీ కంఫర్ట్గా అయితే ఉన్నాయి. ఓకే, ఇటు కూడా వెనకాల చాలా వెనక్కి ఉంది, చూసారా? ఇలా వెనుకకి ఉంది కాబట్టి నీకు కంఫర్ట్ ఎలా ఉంటుందో అలా ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటే సీట్ అయితే కంఫర్ట్గా అయితే ఉంది. ఓకే, ఓకేనా? ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి సెకండ్ ఇగ్నిషన్. ఓకేనా? సెకండ్ ఇగ్నిషన్ తర్వాత ఇక్కడ డిస్ప్లేలో లైట్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఈ డిస్ప్లేలో లైట్స్ పోయిన తర్వాత చూపిస్తాను. ఈ డిస్ప్లేలో లైట్స్ పోయిన తర్వాతనే మనం బండి ఆన్ చేయాలి. ఓకేనా? అప్పుడు చూడండి, ఇది వచ్చేసి క్లచ్. ఓకేనా? ఇది వచ్చేసి క్లచ్, ఇది వచ్చేసి బ్రేకు, ఇది వచ్చేసి ఎక్సిలేటర్. ఓకేనా? ఈ వీటి మూమెంట్స్ కూడా మొత్తం తెలుసుకుందాం. వెహికల్ న్యూట్రల్లో ఉందా అని తెలుసుకోవాలి ఫస్ట్. చూస్తున్నారు కదా, వెహికల్ న్యూట్రల్లో ఉందా అని తెలుసుకోవాలి. అలాగే వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేఫ్టీ ఏంటంటే, ఫస్ట్ మనం బండి స్టార్ట్ చేయకముందే సీట్ బెల్ట్ అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇలా తీసుకొని, ఓకేనా, ఈ సీట్ బెల్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఉన్నారు కదా, ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. ఓకేనా? ఇది మనకు సేఫ్టీ. అలాగే వచ్చి బటన్ ప్రెస్ చేస్తే మనకు సీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి వచ్చేసి మనం బండి స్టార్ట్ చేసే ముందు మన కార్ న్యూట్రల్లో ఉందా లేదా చెక్ చేయాలి. అలాగే వచ్చేసి మనం కార్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత మనం సెల్ఫ్ అయితే కొట్టాలి. ఓకేనా? సెల్ఫ్ కొట్టిన తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. చూస్తున్నారు కదా, హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. హ్యాండ్ బ్రేకు అయితే తీసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ బ్రేక్ ఒత్తాలి. ఫస్ట్ ఇక్కడ బ్రేక్ ఒత్తాలి. బ్రేక్ ఒత్తిన తర్వాతనే మనం ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ క్లచ్ తొక్కి బ్రేక్ ఒక్కాలి, ఫస్ట్ గేర్ వేయాలి. వేసిన తర్వాతనే మనం హ్యాండ్ బ్రేక్ తీయాలి. సో క్లచ్ మీద కాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. హ్యాండ్ బ్రేక్ కూడా ఎలా యూజ్ చేయాలనో యూజ్ చేసేటప్పుడు, హ్యాండ్ బ్రేక్ తీసేటప్పుడు ఇలా బటన్ ప్రెస్ చేసి ఇలా తీయాలి. ఓకేనా? హ్యాండ్ బ్రేక్ వేసేటప్పుడు ఇలా అంటే స్టెబుల్ ఓన్లీ మామూలుగా ఇలా వేస్తేనేమో ఓన్లీ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ కాదు. మనం స్ట్రాంగ్ హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఇట్లా స్ట్రాంగ్గా వేయాలి. స్ట్రాంగ్గా వేసిన తర్వాత ఇది ఇలా ఓపెన్ కాదు. చూస్తున్నారా? ఇప్పుడు ఇది ఓపెన్ కాదు, ఇలా డైరెక్ట్ ఓపెన్ కాదు. ఇది బటన్ ప్రెస్ చేసి లైట్గా వెనకాలకి ఇలా లాగి ఇలా తీయాలి. ఓకేనా? ఇగో ఇలా అయితే మామూలుగా ఇది ఒత్తుతో వెళ్ళిపోతుంది. స్ట్రాంగ్గా వేసినామనుకో డైరెక్ట్ వెళ్ళదు. చూస్తున్నారుగా, ఇది వెనకాలకి ఇలా ప్రెస్ చేసి ఇలా తీస్తే మాత్రమే వెళ్తుంది. ఓకే, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, రివర్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం గేర్స్ మూమెంట్ బట్టి వేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ గేరు అలాగే వచ్చేసి మినిమం ఒక 20 స్పీడ్లో సెకండ్ గేర్, అలాగే వచ్చేసి ఒక 30-40 స్పీడ్లో థర్డ్ గేర్, ఒక 60 అట్లా 50-60లో ఫోర్త్ గేర్, అలా 80 అలా అయితే ఫిఫ్త్ గేర్ అయితే యూజ్ చేయాలి. ఇది ఈ 4 ఇండికేటర్స్ ఎందుకంటే, మనం ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు, అలాగే వచ్చేసి మనకు బండి ఎక్కడైనా రోడ్డు మీద ఆగినప్పుడు ఈ 4 ఇండికేటర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి వైపర్. ఓకేనా? ఇది మనం ఇది వేస్తే మనకు వైపర్ అనేది ఆన్ అవుతుంది. చూస్తున్నారు కదా. అలాగే వచ్చేసి మనం ఇక్కడ పైకి ఇలా ప్రెస్ చేసినాం అనుకో, విత్ వాటర్ తోటి వస్తుంది అన్నట్టు. అంటే ఇందులో వాటర్ లేవు ప్రస్తుతానికి. ఇట్లా పైకి ఏదైనా వచ్చినా మనం వాటర్ తోటి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇండికేటర్స్. ఓకేనా? మనము ఇలా ఇట్లా కిందికి వేస్తే రైట్ సైడ్, అంటే మనము ఎక్కడైనా టర్నింగ్లో రైట్ సైడ్ కట్ కావాలంటే రైట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ వెళ్ళాలంటే ఇట్లా పైకి వేస్తే లెఫ్ట్ వెళ్ళవచ్చు. అలాగే వచ్చేసి ఇలా పైకి వేస్తే మనకు డిప్పర్. ఓకేనా ఫ్రెండ్స్? డిప్పర్ మనము ఎదుటి కార్స్ రాంగా పోంగా
మనం రోడ్డు పైన రంగపొంగ ఎదురు నుంచి కార్లు రంగ ఇలా డిప్పరిస్తే నైట్లో మనం ఆఫ్ వేసుకొని మనం రోడ్ల పైన వెళ్ళేటప్పుడు ఇలా డిప్పరిస్తే మనకు ఆపోజిట్లో ఏ వెహికల్ వస్తుంది అంటే 4 వీలర్ 2 వీలర్ ట్రాక్టరా కారా అనేది ఇదమవుతుంది. మనం ఏం చేస్తాం, చాలా మంది ఏం చేస్తారంటే ఫోక్ ల్యాంప్స్ ఫుల్ వేస్తాం, మన ముంగట మన ల్యాంప్స్ అడ్జస్ట్మెంట్. ఓకేనా, ఇలా అడ్జస్ట్మెంట్ అన్నట్టు మనం స్టెబిలిటీ ఉండాలన్నా లేక డౌన్ అనిపించాలన్నా లేకుంటే పైకి అవ్వాలన్నా అనుకుంటే మనకు లైట్ సైడ్ ఇదైతే అడ్జస్ట్మెంట్. ఇంకేంటి ఫ్రెండ్స్, అలాగే వచ్చేసి మనకు రేంజ్ అంటే మనకు ఇప్పుడు మన పెట్రోల్ 2 పాయింట్స్ ఉంది కదా, 2 పాయింట్స్లో ఇది అంటే మైలేజ్ ఎంత వస్తుందంటే 18 వస్తుందని అర్థం. ఓకేనా, ఇప్పుడు మన బండి మ్యాక్సిమం ఈ మైలేజ్ అంటే 18 వస్తుంది. అలాగే వచ్చేసి ఈ 2 పాయింట్స్లో ఎన్ని కిలోమీటర్లు వెళ్తా అంటే 72 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే ఇది 72 కిలోమీటర్లు చూపిస్తుంది, కానీ మ్యాక్సిమం ఒక 80-90 అయితే వెళ్తుంది ఖచ్చితంగా. ఓకేనా, చూశారు కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు రీడింగ్ టోటల్ అంటే ఇప్పుడు ఈ రీడింగ్ ఉంది కదా, ఏలో ఉంది ఇక్కడ, బండి తీసుకున్న నుంచి ఎంత రీడింగ్ వచ్చింది ఇంకా మొత్తం చూసుకోవచ్చు. మనం ఏ అంటే అర్థం, మనం 0 చేసి ఇవ్వచ్చు. ఇలా చూస్తున్నారా, ఏలో అయితే 0 అయిపోయింది. ఓకేనా, 0 చేసి ఇచ్చినామనుకో మళ్ళీ పోయొచ్చేదాకా మనకు ఈ రీడింగ్ అయితే కౌంట్ అవుతుంది. అలాగే వచ్చేసి సెకండ్ ఆప్షన్ బి ఆల్టర్నేట్గా, అంటే ఏమన్నా 0 చేసుకున్నా కానీ మనకు బిలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే డిస్ప్లేలో టైమింగ్. ఓకేనా, డిస్ప్లేలో టైమింగ్ ఎవరికి తెలియదు సెట్టింగ్ చేయడం. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ప్రెస్ చేయండి, ఇక్కడ ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇది ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు అవర్స్ అనేది చేంజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇగో ఇలా 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 చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా కొద్దిగా మనం ఇట్లా తిప్పాలి, తిప్పితే టైమింగ్ అయితే వస్తుంది. ఇలానే ప్రెస్ చేయాలి, ఇది ప్రెస్ చేసి మళ్ళీ ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు నిమిషాలు అనేటి ఇదైతుంది. అలాగే వచ్చేసి ఇది కూడా సేమ్, ఇగో 1 2 38 39 40 41 ఇట్లా. ఇప్పటికీ ఎక్స్పర్ట్ డ్రైవర్లకు కూడా ఈ టైమింగ్ గురించి అయితే తెలీదు. దీంట్లో మనకు ఈ అడ్జస్ట్మెంట్లో ఇంకా ఏమేమి ఉంటాయో మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఏమేమి ఉంటాయో మీకు చెప్తాను. ఓకేనా, మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేయగానే మనం ఇట్లా ప్రెస్ చేయగానే టైమింగ్ అనేది యథావిధిగా మనకు సెట్ అయితే అయిపోయింది. అలాగే వచ్చేసి ఈ అడ్జస్ట్మెంట్లో వచ్చేసి చాలామందికి ఏం తెలియదు అంటే, మనం డోర్స్ అన్లాక్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, అంటే ఇట్లా సైరన్ ఒక్కసారి పెట్టుకోవచ్చు, లేకుంటే లాక్ చేసినప్పుడు 2 సార్లు వచ్చేటట్టు పెట్టుకోవచ్చు, లేకుంటే మొత్తంకే సైరన్ రావద్దని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా, మీరు తీయమంటే ఆ వీడియో ఇస్తాను, లేకుంటే లేదు. అలాగే వచ్చేసి గ్లాసులు విండోస్ దించుకొని వెళ్తూ పోతారు అంటే రోడ్లపై. విండోస్ దించినప్పుడు ఏమిటంటే మనకు బండి మైలేజ్ రాదు. ఓకేనా, మనకు విండోస్ దించుకొని కార్ నడిపితే మైలేజ్ 100% పోతుంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే మైలేజ్ ఏసీ యూజ్ బండిలోకి వస్తుంది. బండిలోకి వచ్చినప్పుడు ఏంటంటే మనకు బండిని ముంగటికి ఉరకనియనప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మైలేజ్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనం ఏసీ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం విండోస్ ఓపెన్ చేయకుండా కార్ నడిపినప్పుడు విండోస్ పెట్టుకొని ఏసీ మాత్రం 100% యూజ్ చేయాలి. ఏసీ యూజ్ చేయకపోతే మైలేజ్ అనేది రాదు. చాలామంది ఏసీ యూజ్ చేయకపోతే మైలేజ్ వస్తూ అంటారు. ఏసీ యూజ్ చేయకపోవడం వల్ల కార్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ మనకు మైలేజ్ కూడా 100% తక్కువనే వస్తుంది. ఓకేనా, ఫోక్ ల్యాంప్స్. ఓకేనా, ఇప్పుడు చూస్తున్నారు కదా, కిందికి మార్క్ అయితే ఇచ్చారు ఫోక్ ల్యాంప్స్ యూజ్ చేయడానికి. అలాగే వచ్చేసి అంటే ఏసీ యూజ్ చేయడంలో చాలా మిస్టేక్స్ అయితే వేస్తారు. మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ డోర్స్ వేసుకున్న తర్వాత విండోస్ మాత్రం కిందికి తీయాలి. కిందికి తీసిన మనము ఒక 2 నిమిషాలు అంటే మనం 2 నిమిషాలు ఆగిన తర్వాతనే ఏసీ యూజ్ చేయాలి. ఎందుకంటే చాలామంది బండి స్టార్ట్ చేయగానే మంది బాగా వేడైతుంది చాలామంది ఏం చేస్తారు, వెంటనే ఏసీ వేస్తారు. ఏసీ వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన బండి ఆన్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలానే హ్యాండిల్లో ఖచ్చితంగా ఉంచాలి. ఏసీ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే బండికి చాలా ఎఫెక్ట్ అయితే ఇంజన్కి అయితే. తర్వాత మనం ఏసీ వేసుకోవాలి. ఓకేనా, ఏసీ వేసుకున్న తర్వాత మనం విండోస్ కూడా వెంటనే పైకి లేపకూడదు. ఓకేనా, ఏసీ జస్ట్ కూల్ అయిన తర్వాతనే మనం విండోస్ పైకి లేపాలి. ఎందుకంటే
ఏసీ వేసిన తర్వాత 2 minutes తర్వాత ఏం జరుగుతుందంటే ఇందులో ఉన్న గాలి అన్నది బయటికి మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఫ్రెష్ గాలి వచ్చినప్పుడే మనం ఇది చేసుకోవాలి. లేకుంటే విండోస్ దించడమే కావాలి, ఏసీ వద్దు అనుకుంటే ఇక్కడ ఏసీ ఉందా, ఏసీ బటన్ ఆఫ్ చేసినాం అనుకో ఓన్లీ మనకు బ్లోర్ మాత్రమే వస్తుంది, ఏసీ మాత్రం రాదు. ఓకేనా, కూల్ కాదు అనుకుంటే టెంపరేచర్ ఇగో అంటే ఏసీ అండ్ హీటు అంటే రెండు అంటే మల్టీ అంటే చాలా ఏసీ కాకుండా తక్కువ ఏసీతో వస్తుంది. అలాగే వచ్చేసి ఇలా హీటు మనం ఇది రెడ్లో ఎంచుకున్నాం అనుకో, హీటు అంటే మనం హీట్ కావాలనుకుంటే ఇది ఏసీ ఆఫ్ చేయాలి, ఏసీ ఆన్ ఉంచకుండా ఏసీ ఆఫ్ చేసి హీటుకి అయితే తెచ్చుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి ఏసీ వేసుకొని మీడియంలో పెట్టుకుంటే అంటే మనకు అవసరానికి తగ్గట్టుగా మనం అయితే ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఛార్జింగ్ పాయింట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్. అలాగే వచ్చేసి స్టీరియో యాక్స్ పిన్, ఇక్కడ మన యూఎస్బి టైప్ సి కేబుల్ యూజ్ చేసుకొని. ఓకే, అలాగే వచ్చేసి ఇది అయితే తెలిసింది కదా, టైప్ సి మనం ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇది ఉన్నారు ఇది చూసారా, ఈ బటన్ ఏంటంటే ఇది మనం ఇది ఆన్ చేసినామనుకో మనకు బయట గాలి అనేది లైట్గా లోపలికి అయితే వస్తుంది. ఓకేనా, బయట గాలి అయితే లోపలికి వస్తుంది. ఇది ఉందనుకో ఓన్లీ లోపల గాలి మాత్రమే ఇందులోనే మల్టీ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది కూడా ఇది ఎక్కువ యూజ్ చేయదు, ఇది ఎక్కువ యూజ్ చేస్తే మనకు డస్ట్ కార్లోకి డస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కొక్క కార్కు ఒక్కొక్క డిఫరెంట్ స్టీరియో ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే మనం ఏం చేయలేం. ఇవి మ్యాక్సిమం పెట్రోల్ కార్లో ఎలా పోయాలని అయితే చెప్పలేను కదా. అది కూడా ఇక్కడ చూసారా, ఇక్కడ బటన్ ఉంది చూస్తున్నారు కదా, ఈ బటన్ పైకి లాగాలి, ఇక్కడ పైకి లాగితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పాత వెహికల్స్కు ఇప్పుడు కొన్ని వెహికల్స్ డీజిల్ వర్షన్ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త వెహికల్స్ మొత్తం పెట్రోల్ వస్తున్నాయి కాబట్టి పాత వెహికల్లకు ఇది డీజిలా స్టిక్కర్ ఎందుకు వేస్తారంటే ఇది పెట్రోల్ డీజిల్ అని అర్థం కాదు కాబట్టి ఇక్కడ స్టిక్కర్స్ అయితే వేస్తారు. ఓకేనా కదా, అక్కడనే ఉంటుంది పెట్రోల్ ఓపెన్ చేసే కానీ డిక్కీ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కార్లకు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇలా ప్రెస్ చేయాలి, ఇలా వేస్తే వెళ్ళిపోతుంది. ఓకేనా, చాలా ఇట్లా వేసేస్తారు, అలా కాకుండా ఇట్లా మామూలుగానే డోర్ ఇట్లా మామూలుగానే వేయాలి. చూస్తున్నారు కదా, చాలామంది ఇలా స్పీడ్గా ఇలా వేసేస్తారు, అలా కాకుండా ఇలా స్లోగా ఇలా వేస్తే డైరెక్ట్. చాలా ఉంటాయి అంటే మొత్తం కూడా నాకు ఎలాంటి రూల్స్ లేదు, నాకు తెలిసినవి మాత్రమే చెప్పిన. ఇంకా మంచి తెలుసుకొని మంచి వీడియోస్ తీసుకొని అయితే ముందుకు వస్తా. అలాగే పోయేటప్పుడు ఇది యూజ్ చేయరు, ఇది యూజ్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, చాలా ప్రమాదం. ఓకేనా, ఇది ఖచ్చితంగా 100% యూజ్ చేయాలి. ఇది యూజ్ చేయకపోతే మనకు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ కావు. 100% సీట్ బెల్ట్ యూజ్ చేస్తేనే మనము బతుకుతాం, ఇది యూజ్ చేయకపోతే మనం బతకము. అందుకనే మన గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫైన్లు వేసేది దీని గురించే. ఇది యూజ్ చేస్తే డ్రైవింగ్లో యూజ్ చేస్తే ఎప్పటికైనా సేఫ్టీ, ఇది యూజ్ చేయకపోవడం వల్ల మనకు చాలా ప్రమాదం. ఎందుకంటే ఇది మన సీట్ బెల్ట్ ఎన్ని సేఫ్టీస్ ఉన్నాయో చెప్తా. ఇప్పుడు సడన్లీ మనకు యాక్సిడెంట్ అయిందనుకో, ఎయిర్ బ్యాగ్స్ ఇది యూజ్ చేయడం వల్ల ఇది యూజ్ చేసినాం కాబట్టి ఇటు ఓపెన్ అవుతుంది, అటు ఓపెన్ కాదు, అటు యూజ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో ఎయిర్ బ్యాగ్ ఒకటేసారి ఓపెన్ అవుతుంది, మనము స్పీడ్గా ఇట్లా ముంగటికి వెళ్ళిపోతాం కదా, అప్పుడు స్పీడ్గా వెళ్ళిపోయినప్పుడు ఇది మనకు కాపాడుతుంది. చూడండి ఇలా లాక్ అయిపోయింది, చూసారా, ఇగో లాక్ అయిపోయింది. అదే స్లోగా ఇస్తే ఎంత అడ్డంతో వస్తుంది, చూస్తున్నారా ఎంత అడ్డంతో వస్తుంది. ఇదే స్పీడ్గా ఇస్తే లాక్ అవుతుంది. ఇది చాలా మందికి తెలీదు. ఖచ్చితంగా ఈ సీట్ బెల్ట్లో ఉన్నది ఇదే మాత్యం. చూస్తున్నారా, ఇగో లాక్ అయిందా చూడండి, లేదంటే ఇగో ఇలా వస్తుంది. ఇదే లేకపోవడం వల్ల 2 ప్రాబ్లాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు, అలాగే వచ్చేసి మనం డైరెక్ట్ వెళ్ళిపోయి ఇక్కడ గుద్దుకుంటాం. ఓకేనా, ఇలా యాక్సిడెంట్ అయ్యి చనిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఇది యూజ్ చేయడం వల్ల ఎంత సేఫ్టో చూడండి. మనము ఒక స్లోగా పోయినా కానీ ఒకవేళ యూజ్ చేయడం వల్ల మనకు ఎయిర్ బ్యాగ్ ఇది ఉంది కదా, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి మనల్ని ఇక్కడ కాపాడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇది మాత్రం జాగ్రత్త.
నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా, నేను పెద్ద సీనియర్ డ్రైవర్ని ఎక్స్పర్ట్ డ్రైవర్ని అనుకోకండి, అస్సలు అనుకోకండి. ఖచ్చితంగా సీట్ బెల్ట్ యూజ్ చేయండి. యూజ్ చేస్తే విండోస్, పవర్ విండోస్, ఆన్ లాక్ ఆటో ఇది ఉన్న చూసారా, ఆర్ అంటే మన మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ ఇగో ఇటు ఆర్ వేసుకొని, ఇగో రైట్ సైడ్ అంటే రైట్ పోతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వస్తుంది. అలాగే వచ్చేసి డౌన్ అంటే డౌన్ అవుతుంది, పైకి అంటే పైకి వస్తుంది. ఇది మీడియం పెడితే ఇది వర్క్ కాదు. అలాగే వచ్చేసి లెఫ్ట్ వేసి లెఫ్ట్ వేస్తే అక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్, ఓకేనా. అలాగే వచ్చేసి ఇది ఉందా, యూజ్ అవుతాయి. ఎందుకంటే వెనకాల చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు కూకుంటారు, మనం డ్రైవింగ్లో చిన్నపిల్లలు కూకుంటారు, విండోస్ దించుకుంటారు. కాబట్టి మనం పైకి లేపేసి లాక్ చేసినాం అనుకో, ఇది కాదు. ఇది చూసారా, ఇది డ్రైవర్ సీట్ సైడ్ ఆటో. ఒక్కసారి మనం ఒత్తి పట్టకుండా ఒకసారి ప్రెస్ చేసి పెట్టేసినాం అనుకో, ఆటోమేటిక్ దిగిపోద్ది, ఓకేనా. తర్వాత మనం లేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇగో ఆటోమేటిక్గా అయితే దిగుతుంది. కార్లలో పిల్లలను కూకుండా పెట్టి వెళ్తూ ఉంటాం, ఓకేనా. అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారంటే, మనం డ్రైవింగ్లో ఏం చేస్తారంటే డోర్ అంటే ఇది మామూలుగా ఈ లాక్ తీసి డోర్ తీస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే, చిన్న పిల్లలు వెళ్ళినప్పుడు ఈ లాక్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ లాక్ వేసిన తర్వాత ఒక్క నిమిషం చూస్తాను. ఇప్పుడు లాక్ వేసినా కదా, లాక్ వేసిన తర్వాత నేను లోపల కూర్చున్నాను, చూడండి లోపల కూర్చున్నాను. ఈ లాక్ ఓపెన్ చేసిన ఈ డోర్ నేను ఓపెన్ చేయలేను, ఎందుకంటే ఓపెన్ కాదు. చూస్తున్నారా, ఈ లోపలికి వెళ్ళి ఓపెన్ కాదు. కాబట్టి మనం బయటకి వెళ్ళి మాత్రమే తీయాలి డోర్, ఓకేనా. బయటకి వెళ్ళి తీస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది, చూడండి, ఓకేనా. ఇది చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇగో చూడండి, లాక్ యూజ్ చేస్తున్నాను, ఇక్కడ యూజ్ అవ్వట్లేదు, ఇక్కడ నుంచి మాత్రమే ఓపెన్ చేయాలి, ఓకేనా. ఇది పిల్లల్ని ఎక్కించుకొని కార్లలో తీసుకెళ్ళేటప్పుడు ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే వచ్చేసి మీకు ఈ కార్ గురించి ఎలాంటి వీడియో కావాలనో కామెంట్ చేయండి, మీకోసం మంచి వీడియో తీసుకొని వస్తా 100%. ఎట్లాంటి వీడియో కావాలనో చెప్పండి, నాకు తెలిసింది పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ వీడియో కార్ డ్రైవింగ్ ఎలా చేయాలి, అలాగేనా. ఆ తర్వాత మళ్ళీ కార్ అప్పీల్ డ్రైవ్ ఎలా చేయాలి, అంటే పెద్ద పెద్ద సిగ్నల్ దగ్గర ఎలా చేయాలో ఆ వీడియోస్ తీస్తాను. మీరు కామెంట్ చేస్తేనే ఇస్తాను, లేకుంటే లేదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.